ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసింది ముమ్మాటికి తప్పని ఆయన తండ్రి చిన్నప్పరావు అన్నారు. చిన్నప్పటి నుంచి చదువులో షార్ప్ గానే ఉండేవాడని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు కానీ ఇలా చేస్తాడని తనకు తెలియదు అంటున్న ఇమ్మడి రవి తండ్రి చిన్నరావుతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఇమ్మంది రవిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇమ్మంది రవి ఇక్కడ విశాఖపట్నానికి చెందిన విశాఖవాసి. సో గతం నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఎథికల్ హ్యాకర్గా కూడా పనిచేసి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పి దాని ద్వారా ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం ఐబొమ్మ కావచ్చు మిగతా అన్ని కూడా ట్రాక్ చేయడంతో పాటుగా సో కొన్ని యాప్స్ని కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నిన్న పోలీసుల విషయంలో వెలువపడింది. అయితే సో ఇప్పుడు ఇమ్మంది రవి ఫాదర్ అప్పారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా ఉండేవాడు? సో మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? బాగానే చదువుకుంటాడు సార్, బాగానే చదువుకుంటారు. చదువుకుంటారు, డిగ్రీ వరకు చదివించాను అంతవరకు. మరి ఆ తర్వాత మాకు ఇంట్లో చిన్న గొడవలు అవి వచ్చాయి. గొడవలు వస్తే ఎటువలో అటు సెటిల్ అయిపోయాం. ఆడు అక్కడక్కడ మరి వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకుని అక్కడ బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయాడు హైదరాబాద్. ఎప్పుడు వెళ్ళిపోయాడు హైదరాబాద్? చాలా అయిందండి, వెళ్ళిపోయాయి చాలా అయింది. ఆ తర్వాత ఏదో ఎవరికి ఆడు పస్తులుండి ఎక్కడెక్కడ పస్తులుండి ఆ వర్క్లు అవి నేర్చుకొని ఎలాగో బ్రతికాడు. నేను అనుకున్నా ఏదో పని చేసుకుంటున్నాడు, ఏదో పని మనం చేసుకుని మరి ఉద్యోగాలు కావాలంటే మనం ఇప్పించలేము కదా. వచ్చిరా అంటే ఇక్కడ వచ్చిరంటే మనం ఉద్యోగం ఇప్పించగలమా? ఏం చేయలేము కదా. సో మీ దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నాళ్ళైంది వెళ్ళిపోయి? తను ఇప్పుడు మ్యారేజ్ అది అయిపోయిందా? సంవత్సరాలు దాటిపోయిందండి. మ్యారేజ్కి ముందు వెళ్ళిపోయాడు. చిన్న డిగ్రీ చదివిన తర్వాత వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి తెలివైన వాడేనా? బాగా చదివేవాడా? చదువులో కానీ దీంట్లో దొంగ కాదండి, బాగా చదివాడు, షార్ప్ గా. పిల్లలిద్దరూ కూడా బాగానే తెలివైన వాళ్ళు. టీచర్ చెప్పక్కర్లేదు, ఒకసారి చెప్తే మా పాపకి అయితే స్కూల్లో వేసినప్పుడు దొద్దమని చెప్తే దొద్దమని అయితే మీరు దొద్దక్కర్లేదు నేను రాసేస్తానని చూసి రాసింది అంతే. అంత పిల్లలిద్దరూ షార్పే, బాగా చదువుతారు. మా పాప ఇంకా బాగా చదువుతుంది బాబు కన్నా తెలివైంది. సో ఇప్పుడు అబ్బాయి మ్యారేజ్ కానీ ఇట్లా కానీ మీరు ఏమైనా అటెండ్ అయ్యారా? లేకపోతే ఇప్పుడు ఆడు పాపని ఇష్టపడ్డాడు. ఇష్టపడితే మరి నేను చూసింది ఆడు నచ్చలేదు అన్నాడు. ఇష్టపడదంటే మరి నీకు ఇష్టపడి చేసేస్తారా అనేసి మా పెద్దల్లో తీసుకుని వెళ్ళి మా మామయ్య గారు ఉన్నారు, మా మేనత్త, మా అన్నయ్య గారు, మా వదిన గారు, ఇలాంటి వాళ్ళందరూ మా వాళ్ళు ఉంటారు కదా, ఇలా అందరం తీసుకుని వెళ్ళి నిశ్చితార్థం చేసుకుని రోజు అరిచాము. ఆ తర్వాత మేము వరతాలు అక్కడ పెట్టేశారు పెళ్ళికి కూడా వెళ్ళాం. అక్కడ కళ్యాణ మండపం మీద బుక్ చేశారు. పెళ్ళి కూడా హైదరాబాద్లోనే. అయితే పెళ్ళి చేస్తాం వస్తాం. అంటే ఇప్పుడు రవి ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కానీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారని మీకు ఎప్పుడైనా తెలుసా? అసలు ఎప్పుడైనా మీతో కానీ నేను సాఫ్ట్వేర్ నెట్వర్క్ అయితే చేసుకుంటున్నానని తెలుసు, అంతవరకే. నెట్వర్క్ అంటే చాలా మంది కుర్రాళ్ళు చదువుకుని కుర్రాళ్ళు చేసుకుంటారు. అలాగే నాకు చాలా మంది మా ఆఫీస్ స్టాఫ్ కానీ వీళ్ళు కానీ నెట్వర్క్ అది చేసుకుంటారు, పిల్లలు అలాగే బతుకుతారు అనేసి అంటాడు. అలా అంటే వీడు అలాగే ఏదో నెట్వర్క్ చేసుకుంటున్నాడు అని అనుకున్నాం, కానీ ఇలాంటి అదే చెత్త పని చేస్తాడు అనుకోలేదు. సో ఇప్పుడు మీ అబ్బాయి కావచ్చు మిగతా వాళ్ళు కానీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటి ఘటన కానీ దీనిపైన ఏం చెప్తారు? మిగతా వాళ్ళకి కానీ ఏం చెప్తారు? వీడిని చూసి 10 మంది బుద్ధి తెచ్చుకోవాలి అంతే, అంతకన్నా నేనేం చెప్పేది ఏమీ లేదు. వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, ఆడు అలాగ అయిపోయాడు కదా, మనం అలా పని చేయకూడదు, తప్పు అని అనుకోవాలి కదా. మరి ఒకవేళ చెప్పకపోయినా ప్రతి మనిషికి తెలుస్తుందండి. అంత ఎర్రోళ్ళు ఎవరు లేరండి ఈ రోజుల్లోనూ, అందరికీ తెలుస్తుంది. కాకపోతే వినరు మాట, అందరికీ తెలుస్తారు. ఇప్పుడు ట్రైన్ వస్తుంటుంది, అడ్డుకు వెళ్ళిపోతే ట్రైన్ మట్టుకెళ్ళిపోతుంది తెలుసు, చెప్తే వినరు. అప్పుడు ఏంటంటాం? పోతే పని వదిలేయడమే, మన ట్రైన్ ఆపలేము కదా వెళ్ళి. అలాగా ఒక పద్ధతి చెప్తే తిరిగి మనల్ని అంటారు. తిరిగి ఏదైనా మంచి చెప్పనుకోండి, మనల్ని పిచ్చోళ్ళ చూస్తారు లోకం. నీతి నిజాయితీ అంటే మనల్ని పిచ్చోళ్ళ చూస్తారు చెప్పిన వాళ్ళే. ఇంకోళ్ళు కావచ్చు ఇలాంటి పనులు చేయకూడదని మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు నా కుమారుడైనా సరే నేను సమర్థించేటువంటి పరిస్థితి లేదు, తప్పు చేసినప్పుడు ఎవరైనా తప్పే అని చెప్పి అప్పారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం నుండి.